హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు మంగళవారం గుమ్మంపై ఇది చల్లితే 1 గంటలో మీ జాతకం మారి కుబేరులు అవుతారు. రేపు మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై వీటిని చల్లడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటిలో డబ్బు అసలు ఉండడం లేదని బాధపడేవారు, నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండడం లేదని బాధపడేవారు, డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వటం లేదని చింతించేవారు రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినడం లేదని చింతించేవారు కూడా రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. వీటిని చల్లడం వల్ల ఇంటిలో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము. అలా మనం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కడం వంటివి చేస్తాం. తెలిసి తెలియక వాటిని తొక్కడం వల్ల మనలో దుష్టశక్తులు ఆవహిస్తాయి. మనం కాళ్ళు కడుక్కొని ఇంటిలోకి వెళ్ళకపోవడం వల్ల ఆ దుష్టశక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీని కారణంగా ఇంటిలో డబ్బు నిలవదు, ఇంటిలో మనశ్శాంతి కరువవుతుంది. కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఇంటిలో మనశ్శాంతి కరువయ్యిందని బాధపడుతూ ఉన్నట్లయితే, చేతిలో డబ్బులు అసలు ఉండడం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మన ఇంటిలోకి వచ్చే పాజిటివ్ లేదా నెగటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడప చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెబుతుంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. అందులో ఒకటి ఇలవెల్పును కొలుచుకోవడం, రెండవది ఇంటి గడపకు పూజ చేయడం. ఇంటి గడపను సింహద్వారం అని, లక్ష్మీ ద్వారం అని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు కుంకుమలు పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అని. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని, గడపకు పూజ చేయాలని మన పండితులు చెబుతున్నారు. ఇక మీ ఇంటిలో ఉన్న ఆ లక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోనికి రావాలంటే రేపు మంగళవారం గుర్తుపెట్టుకొని మరి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి. 1 గంటలో అదృష్టం తలుపు తడుతుంది. మరి రేపు మంగళవారం గుమ్మంపై ఏమి చల్లాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. అది కూడా రహస్యంగా చేయాలి. రేపు మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచి పనులను పూర్తి చేసుకొని స్నానం చేసి పూజకు కావలసిన అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి. ఇక ఇప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. అందులో గంధము, పసుపు కుంకుమలు వేయండి. వీటితో పాటు అత్తరు లేదా రోజ్ వాటర్ పోయండి. 2 చుక్కలు అయితే సరిపోతుంది. ఇక ఇప్పుడు అందులో 7 మిరియాలను వేయండి. డైరెక్టుగా వేసినా పర్వాలేదు, పొడిలాగా చేసి వేసినా పర్వాలేదు. మిరియాలకు చెడును లాగేసుకునే శక్తి ఉంది. ఖచ్చితంగా 7 మిరియాలను వేయాలి. ఇక ఇప్పుడు దీపారాధన చేసే ధూపం చూపించి హారతి ఇవ్వాలి. లక్ష్మీదేవికి మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపము హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై రాగి చెంబుపై చల్లి మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పువ్వును వేయండి. ఏ పువ్వు అయినా సరే పర్వాలేదు. ఒక పువ్వును వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ రాగి చెంబును పట్టుకొని తిరగండి. ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి. అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నైట్ని
ఆ రూమ్లో ఉండే వస్తువులపై చల్లాలి. చల్లేటప్పుడు మా ఇంటిలో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని చల్లండి. అన్ని రూమ్స్లో వస్తువులపై, గోడలపై, కిటికీలపై ఈ నీటిని చల్లాలి. ఇక లాస్టులో మీ ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి. ఇలా ఇల్లంతా ఆ నీటిని చల్లడం వల్ల మీ ఇంటిలో మూల మూలల్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అత్తరు లేదా రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వెయ్యండి. ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ ఆ లక్ష్మి ఉండదు. మంచి సువాసన ఉండే ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగానే అత్తరు లేదా రోజ్ వాటర్ను కలపండి. ఇక మిరియాల గురించి చెప్పనవసరం లేదు. మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చెడు లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయి. ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ రెండు మీ ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఈజీగా తరిమివేస్తాయి. ఈ నీటిని ఇంటిలో మరియు గుమ్మంపై చల్లినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, మౌనంగా చేయాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు. ఇక ఆ చెంబులో మిగిలిన నీళ్లను గుమ్మం బయట వైపు ఉంచేయాలి. ఇక మరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఆ తరువాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చేయకముందే ఆ నీటిని బయటపడేయాలి. పరిహారం చేసే ముందు, చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఈ నీటిని చల్లడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. ప్రతి మంగళవారం ఇలా ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. మరి తెలుసుకున్నారు కదా, రేపు మంగళవారం ఇంటి ప్రధాన గుమ్మంపై ఏమేమి చల్లాలి అని మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా చల్లండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితురాలను చేసుకోండి. ఆనందంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తుంటారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటుంటారు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ ఆ కలువ పూలు దొరక్కపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెబుతున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.